Hi guys, welcome back to my channel. Here beginners day 2 workout back and bicep. First warm up, must and should everyone. ఇదైతే పక్కా చేయాలి అందరూ, ఇదైతే గుర్తు పెట్టుకోవాల్సింది అంతే. ప్రాపర్గా వార్మప్ చేసుకోండి, బాడీని మంచిగా ఫ్రీ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి పట్టుకపోద్దు, జిమ్కి వచ్చేదే స్ట్రాంగ్ అవుతానికి. సో మర్చిపోవద్దు రిస్ట్ మూమెంట్ కూడా, ఎందుకంటే పుల్ చేసినప్పుడు ఇది కూడా ఎక్కువ టార్గెట్ అవుతుంది. సో దీన్ని కూడా ప్రాపర్గా వార్మప్ చేసుకోవాలి. పోరా దీన్ని అందరూ నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వేరియేషన్ పుల్అప్స్. ఒకవేళ వస్తేనేమో పుల్అప్స్ బార్ చేయండి, లేదంటే ఇట్లా ఇన్వర్టెడ్ రోస్ అంటారు దాన్ని. చూపిస్తా ఇన్వర్టెడ్ రోస్. ఇట్లా ఉంది కదా, ఇట్లాంటిదైనా రాడ్ ఉండే తాడున ఏదైనా తీసుకొని పెట్టుకొని దీనిలో ఇట్లాంటివి ఉంటుంది. ఇట్లా పెట్టుకొని పుల్అప్స్ రావడంలో హెల్ప్ చేస్తుంది ఇదే అనమాట. లేదు మీకు ఇట్లాంటి అసిస్టెంట్ చిన్నప్స్ డిన్నప్స్ ఒక మిషన్ ఉంటుంది. ఇట్లాంటిది ఇక్కడ వెయిట్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నా దగ్గర వెయిట్స్ ఎల్బీస్లు ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సపోజ్ ఒక 60 కేజీల బాడీ కాబట్టి నేను 60 × 2 అంటే 120 కేజీస్ 120 ఎల్బీస్ అట్లా పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ 120 ఎల్బీ పెట్టేసి దాని తర్వాత పుల్అప్స్ చేస్తా. పుల్అప్స్ ఎట్లా ఫస్ట్ నీట్ ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టి ఇక్కడ పట్టుకుంటాను స్లోగా. ఇప్పుడు ఏంటంటే నా బాడీని నేను లిఫ్ట్ చేయకుండా జస్ట్ ఇట్లా స్ట్రెంత్తో పుల్ చేస్తాను అంతే, ఈజీగా. ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా లాస్ట్ మజిల్ స్క్వీజ్ అవుతాయి. కిందికి వస్తేప్పుడు ఇన్హేల్, పైకి పోతేప్పుడు ఎక్సేల్. సింపుల్ అంతే. బ్యాక్ మీద మాత్రం టెన్షన్ ఎప్పుడు వదిలిపెట్టద్దు. అది ఇట్లా 10-10 లాగా 3 సెట్ చేసుకోండి. దాని తర్వాత లాట్ పుల్ ఆన్. ఇది అందరి ఫేవరెట్ ఎక్సర్సైజ్. ఇది ఎవరికైనా ఐడియా ఉంటుంది, కానీ దీంట్లో చాలామంది మిస్టేక్ చేస్తారు. అట్లాంటి మిస్టేక్ లేకుండా నేను ఎట్లయితే చేస్తానో అట్లా చేయండి. జిమ్లల్లో లాట్ పుల్ ఆన్ చాలా బార్స్ ఉంటాయి. క్లోజ్ గ్రిప్, సపోజ్ ఇప్పుడు నా దగ్గర క్లోజ్ గ్రిప్ బార్ ఉంది. క్లోజ్ గ్రిప్ బార్ ఉంటుంది ఒకటి, ఇంకో హ్యాండిల్ డీ హ్యాండిల్ ఉంటుంది ఒకటి, అట్లాంటివి ఉంటాయి. కాకపోతే అవన్నీ అంత అవసరం లేదు ఎవరికైనా. అవన్నీ పోతున్నా కొద్దీ, ఎక్స్పీరియన్స్ వస్తున్నా కొద్దీ అవన్నీ చేయొచ్చు మీరు. స్టార్టింగ్లో మన మజిల్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సో ఫస్ట్ బేసిక్ నుంచే స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా. అది ఇక్కడ పెట్టుకున్నాం. ఫస్ట్ చేసేటప్పుడు దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్, అందరు ఇట్లా కూర్చొని లావద్దు. ఇది ఫస్ట్ ఫుట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఇక్కడిని థైస్ని లాక్ చేయాలి. ఇట్లా ఇంత గ్యాప్ ఉంటుంది ఇక్కడ. సో థైస్ని పర్ఫెక్ట్గా లాక్ చేసుకోవాలి. కిందికి అనుకున్నా థైస్ కరెక్ట్గా ఉన్నా. సపోజ్ ఇక్కడ నా దగ్గర ఎల్బీస్ ఉన్నాయి, కొంతమంది దగ్గర కేజీస్ ఉంటాయి. మోస్ట్లీ అయితే 30 కేజీస్ అట్లా పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 40 ఎల్బీ పెడతాను. 20 కేజీస్ 10 కేజీస్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. వాడు ఎక్కువ ఎత్తిండుగా అని చెప్పి నువ్వు ఫీల్ కావద్దు అట్లా. ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకున్నా, పొజిషన్ చెక్ చేసుకున్నా. దాని తర్వాత బార్ ఎప్పుడైనా షోల్డర్కి కొద్దిగంత వైడ్ ఉండాలి అంతే. సపోజ్ ఇది ఉందనుకో, నా షోల్డర్ లెవెల్ ఇది స్ట్రైట్, కొద్దిగంత వైడ్ ఇది ఇట్లా పట్టుకొని ఉంటాం. ఇక చాలామంది యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ చూసుకొని వస్తే వైడ్ పట్టుకుంటే బాగా పెద్ద వైడ్ వస్తుంది, వైడ్ అస్సలు రాదు. సో వైడ్ పట్టుకొని ఇట్లా వేసినప్పుడు ఏంటంటే నీ బ్యాక్ మీద టెన్షన్ తక్కువ ఉంటుంది. సో ఎనర్జీ వేస్ట్. ఇంకోటి ఏంటంటే మనం బిగినర్స్ కాబట్టి మన స్కాపులకు అంత స్ట్రెంత్ ఉంటుంది. సో అప్పుడు ఇది ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ మిస్టేక్ గుర్తుపెట్టుకొని ఇలా ఫస్ట్ ఫుల్ కూర్చున్నాం పొజిషన్. చెస్ట్ ఎప్పుడు ఇట్లా బెండ్ అయి ఉండొద్దు. చెస్ట్ ఎప్పుడు అప్, షోల్డర్ రిట్రాక్ట్, ఇది బ్యాక్ అయి ఉండాలి. జస్ట్
ఓన్లీ ట్రైసెప్ మజిల్కి అటాచ్ అయి ఉంటుంది. ఇట్లా బ్యాక్ ఇది గుంజారు ఫుల్. ఇట్లా రావద్దు, ఇది తప్పు. కొంతమంది ఇట్లా చేస్తారు, ఇట్లా ఎవరు చెప్తే వినరాళ్ళు. సో అట్లాంటి మిస్టేక్ చేయొద్దు. ఫస్ట్ చెప్పేది వినండి. ఇది ఇంకొక మిస్టేక్ ఏంటంటే చేసిన తర్వాత 10 ఇప్పుడు వదిలినా, ఇక్కడ అయిపోయింది, నా రెప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లేవాలి. సో చాలా వరకు ఏం చేస్తానంటే నేను ఇంత ఆల్మందికి అందరు కవర్ చేస్తాను మిస్టేక్ని. ఇట్లా చేస్తారా, ఇది 10th రెప్ నాది అయిపోయింది అనుకో, ఇట్లా లేస్తారు. ఇట్లా వేసినప్పుడు ఏంటంటే 9th రెప్ కిందకే కౌంట్ అవుతుంది, ఒక రెప్ వేస్ట్ అయినట్టు ఇక్కడ. సో అట్లా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే మనం ఏమనుకుంటామంటే మన మైండ్లో మన రెప్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫుల్ చేసినా అనుకుంటాం. అట్లా 9th రెప్ వల్ల ఒక రెప్ వేస్ట్ అవుతుంది. సో అట్లాంటి మిస్టేక్ లేదు. ఇది 10 రెప్స్ 3 సెట్స్ లాగా పెట్టుకోండి, సరిపోతుంది. సెకండ్ వేరియేషన్ డంబుల్లో. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది, మీ కోచ్ని బట్టి ఉంటుంది. మీ కోచ్ ఏ విధంగా నేర్పిస్తానని బట్టి. డంబుల్లో ఇది చేస్తున్నావు కదా, చేసేటప్పుడు బ్యాక్ స్టిఫ్ ఉండాలి, ఇట్లా ఉండొచ్చు. లేదంటే ఒక స్టెప్ హైట్ పెట్టుకొని ఇట్లా ఉండొచ్చు. బ్యాక్ కరెక్ట్గా కాంట్రాక్ట్ అయి ఉండాలి. సో ఇది ఇంతవరకు కిందికి వెళ్ళి 1 2 3 4 5 ఇట్లా ఉండాలి. బ్యాక్ ఇట్లా ఉండి ఇట్లా చేసినాం అనుకో, అప్పుడు అది డంబుల్లో ఇంకా ఇంజరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఇట్లా వచ్చిందనుకో ఇట్లా చేయొచ్చు. లేదంటే ఇట్లా ఫ్లాట్ పెట్టుకునైనా ఇట్లా ఫ్లాట్గా ఉండి బాడీ ముందడుకుండి ఇట్లా పుల్ చేయొచ్చు. లేదు వీటి రెండింటికి ఆల్టర్నేట్ ఇంకొక వేరియేషన్ ఉంటుంది. సో కేబుల్ క్రాస్ అన్ని జిమ్లలో ఉంటుంది మ్యాక్సిమం ఈ రోజులల్లో. ఇట్లాంటి కేబుల్ రైస్ మిషన్ ఉంటుందిగా, దాన్ని కిందికి పెట్టుకోరు, ఇట్లా కిందికి పెట్టుకొని చిన్న బాక్స్ ఉంటుంది, చిన్న బాక్స్ అన్న ఏదైనా చైర్ అన్న ఏదైనా ఒకటి తీసుకోరు, కొద్దిగా ఎంత హైట్ ఉంటుంది అట్లాంటివి తీసుకొని ఇట్లాంటి డీ హ్యాండిల్ ఒకటి ఉంటుంది, డీ హ్యాండిల్స్ ఉంటాయి. ఇట్లా కేబుల్ క్లాస్ ఇట్లాంటివి అన్నీ ఉండొచ్చు, లేదంటే ఇట్లాంటివి అన్నీ ఉండొచ్చు. ఏదైనా హ్యాండిల్స్ ఉంటాయి, ఏదైనా ఒకటి కంఫర్ట్ ఉన్న హ్యాండిల్ ఒకటి తీసుకోండి. నా కంఫర్ట్ ఈ హ్యాండిల్ ఉంటుంది. సో ఇది పెట్టుకొని వెయిట్ ఎప్పుడైనా ఫస్ట్ వేరియేషన్ ఎప్పుడైనా మనం కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా లైట్ వెయిట్ పెట్టుకొని వేయాలి. దాని తర్వాత అప్పుడు మనకు స్ట్రాంగ్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అంటే అప్పుడు మాత్రం వెయిట్ ఇంక్రీజ్ చేయాలి. అప్పటి వరకు చేయదు. ఇది పొజిషన్ చెస్ట్ అప్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని 1 చెస్ట్ కిందికి ఇట్లా ఇది ఉంది కదా, దీన్ని నడుము దగ్గరికి ఇక్కడ తీసుకురావాలి. ఇట్లా వైడ్కి వెళ్ళొద్దు, ఇట్లా వైడ్ వెళ్ళింది అనుకో అప్పుడు ఇక్కడ ప్రెషర్ పడుతుంది, ఇక్కడ ఇంజురీ అవుతుంది. సో ఎప్పుడైనా చెయ్యప్పుడు దగ్గరికి వీలైనంత బాడీ దగ్గరగా ఉండాలి. ట్రై చేయండి, మేక్ ష్యూర్ వీలైనంత వరకు వస్తే అంతవరకు ట్రై చేయండి. బాడీ దగ్గరికి గుంజుతట్టు ఇట్లా 1 2 3 4 ఇట్లా ఒక సెకండ్ హోల్డ్ చేయాలి. ఎప్పుడైనా బ్యాక్లో కదా ఏ వేరియేషన్ అయినా సరే కింద ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్ట్ అవుతుందో అక్కడ ఒక సెకండ్ హోల్డ్ చేస్తే అప్పుడు మజిల్ మీద టెన్షన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. మంచిగా మజిల్ బిల్డింగ్ చాలా హెల్ప్ చేస్తాను అన్నమాట. ఇది ఇట్లా ఇట్లా ఫాస్ట్గా చేయదు. ఇలా ఇట్లా 12 లాగా 3 సెట్స్ పెట్టుకోవచ్చు. థర్డ్ వేరియేషన్ మిడ్ రో. దీంట్లో ఒక మిస్టేక్ ఏంటంటే, సో సింపుల్ చెప్తా. ఇప్పుడు ఒక హైట్ ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే ఈ బెంచ్ ఉంది కదా, ఇది ఆయన హైట్కి తగ్గట్టు సెట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు మనం ఎందుకు కొద్దిగా షార్ట్ ఉన్నాం, కొద్దిగా మన లెవెల్ హైట్ ఉండాలనుకో, ఎప్పుడైనా లాట్స్ని ఇట్లా పుల్ చేయదు. ఇది ఫుల్ మూమెంట్. ఇది ఇట్లా చేసినప్పుడు ఏంటంటే షోల్డర్ ఎంగేజ్ అవుతుంది, ఇట్లా చేస్తే బ్యాక్ ఎంగేజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే నా చెయ్యి హైట్ అవుతుంది. సో హైట్ అవుతుంది, ఎవడో పెట్టిన పొజిషన్కి వచ్చేసి డైరెక్ట్ ఇట్లా కూర్చొని నేను అట్లా చేయొద్దు. సో ఫస్ట్ పొజిషన్ చెక్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, దీన్ని కొద్ది ఇట్లానే పైకి అంటాం.
దీన్ని మిడ్రో అంటాం. సో ప్రతి జిమ్లో అవైలబుల్ ఉంటుంది ఈ రోజుల్లో అయితే. నార్మల్గా అయితే అన్ని జిమ్లలో అవైలబుల్ ఉంది. దీనికన్నా ఇంకా మంచి మంచి ఎక్విప్మెంట్స్ కూడా పెడతారు దీనివల్ల. సో ఇది మీటర్ ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇది మన హైట్ పెట్టుకొని ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇప్పుడు కూర్చొని పొజిషన్ చెక్ చేసుకొని ఇప్పుడు డౌన్కి వచ్చేస్తుంది నాకు ఆటోమేటిక్. నా లాస్ట్ మజిల్ మంచి బ్యాక్ మజిల్ చాలా కరెక్ట్గా ఎంగేజ్ అవుతుంది. ఇది సేమ్ ఇందులో కూడా అంతే. ఇట్లా వైడ్ చేయొద్దు, ఇట్లా వైడ్ చేస్తే షోల్డర్ ఎంగేజ్ అవుతుంది, బ్యాక్ మీద టెన్షన్ తక్కువ ఉంటుంది. సో వీలైనంత వరకు క్లోజ్. ఇది చెస్ట్ ఎప్పుడైనా అప్పే ఉండాలి, ఛాతీ లేవట్టే ఉంచాలి ఎప్పుడు. 2 వచ్చిన తర్వాత అప్పుడు ఇట్లా పెట్టి రావాలి. ఇది 12 3 hits. నెక్స్ట్ వేరియేషన్ బ్యాక్ అండ్ బైసెప్ కదా, బ్యాక్లో 4 వేరియేషన్ చాలు. చాలా ఇప్పుడు బైసెప్ ఎంగేజ్ చేద్దాం. 1 ఆల్టర్నేటివ్ కాల్స్. ఫస్ట్ 2 సేమ్ ఇందులో కూడా అంతే. మజిల్ ఎవరైతే ఎక్కడైతే కాంట్రాక్ట్ అయిందో ఆడ ఒక సెకండ్ హోల్డ్ చేయాలి. మీరు అనుకోవచ్చు ఇదేంది ఇట్లా స్ట్రైట్ చేయకుండా ఇట్లా వైడ్ ఎందుకు చేస్తానని చెప్పి. సో దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, సో అది చూడొచ్చు. అది చూస్తే మీకు అది ఒక క్లారిటీ వస్తుంది మీకు, నేను ఇట్లా ఎందుకు చేస్తాను ఇట్లా ఎందుకు చేస్తాను అని. సేమ్ ఇది కూడా అంతే. కంట్రోల్గా డౌన్ చేయాలి, కంట్రోల్గా పుల్ చేయాలి. ఇది ఫాస్ట్గా వచ్చినా పర్లే, ఎసెంట్రిక్ మూమెంట్, ఈ కాన్సెంట్రిక్ మూమెంట్. ఈ డౌన్కి అయ్యే మూమెంట్ స్లో దింపుతో సరిపోతుంది. ఇట్లా ఫాస్ట్ స్లో లేదా అది ఇట్లా స్లోలీ ఇలా వేయండి. 10-10 లాగా 3 సెట్ చేయండి. ఇప్పుడు నేను 5 kg తీసుకున్నా, మీరు మీ వెయిట్ దగ్గర తీసుకోండి. 2.5 అయినా తీసుకోవచ్చు, దాంట్లో సిగ్గేం లేదు. 2.5తో అమ్మ పెద్ద పెద్ద ఎత్తుతేనే బైసెప్లు వస్తాయని కాదు. ఎంతైతే క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఇది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్, ఎంత మంచిగా నాలెడ్జ్తో మనం బాడీని ట్రైన్ చేస్తున్నామని ఇంపార్టెంట్. ఎవడో 50 kg ఎత్తిండు మన బాడీ వచ్చింది నేను కూడా ఎత్తుతాను వినమనుకో, వాన్ బాడీ నీ బాడీ 2 ఈక్వల్ కావు. సో అది గుర్తుపెట్టుకోరు. సెకండ్ వేరియేషన్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్. దీంట్లో ఇప్పుడు చిన్న టిప్ చెప్తా. ఇప్పుడు 2.5 ఉంది నా చేతిలో, 5 kg ఉంది. నేను ఆల్రెడీ 5 kgతో డంబుల్ ఆల్టర్నేట్ కలిసి చేసిన. ఇప్పుడు నేను 2.5 వెళ్ళాలా 5 kg వెళ్ళాలా? ఆబ్వియస్లీ అందరు 5 kg వెళ్తారు. ఈ 5 kg వెళ్ళినప్పుడు ఏంటంటే నువ్వు ఆల్రెడీ బ్యాక్ చేసినావు, బైసెప్లో ఆల్రెడీ ఒక వేరియేషన్ చేసినావు. సో ఆల్రెడీ ఏంది ఎనర్జీ ఎగ్జాస్టింగ్ దగ్గరకు వస్తావు. సో అప్పుడు ఏంది నువ్వు హెవీ వెయిట్ తీసుకున్నావు అనుకో, నీ రెప్స్ ఫుల్ఫిల్ కావు. సెకండ్ ఇంకోటి ఏమవుతుందంటే ఇది చేయడం వల్ల ఏంటంటే ఆగమాగం అవుతుంది, అంటే ఇది ఫామ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. సో దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే నువ్వు 2.5 తీసుకోవచ్చు. 2.5 తీసుకోవడం దానికి ఏసీ గేమ్ లేదు. ఇక్కడ చెప్పిన ఆల్రెడీ ఇందాక ముందు వీడియోలో చెప్పినట్టు సో క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ 2.5 kg తీసుకొని హ్యామర్ కర్ల్స్. ఇది 1 స్లోలీ డౌన్, 2 కంట్రోల్గా ఉండాలి. ఇది స్టేబుల్గా స్లోలీ డౌన్ ఉండాలి. పక్కన వాళ్ళు ఎట్లా చేస్తారని వదిలేసేయి, నువ్వు ఎట్లా చేస్తున్నావు మ్యాటర్. ఇది ఇట్లా చేయకుండా ఇట్లా ఇది ఇట్లా చేసినావు అనుకో, ఇంకోటి ఇట్లా చేస్తాడు, తమ్ముడు ఇట్లా చేయరా అంటాడు, ఇంకోటేమో ఇట్లా చేయరా తమ్ముడు అంటాడు. నువ్వు అట్లా ఇట్లా అన్నావు అనుకో, సో తర్వాత ఆగమయ్యేది ఎవరు? నువ్వే ఆగమవుతావు. సో ఫస్ట్ నీ బాడీకి ఏమి ఇంపార్టెంట్ అన్నా అది ఇంపార్టెంట్. సో ఇది ఇట్లా డౌన్, ఎంతైతే కంట్రోల్గా డౌన్ అవుతావు అంతే కంట్రోల్గా తీసుకో. పక్కన 5 kg తీసుకొని మంచిగా చేస్తుండు నువ్వేమరా అని చెప్పేసి ఇట్లా నవ్వుకున్నారు అనుకో, సో నవ్వడం వల్ల వాడు నవ్వుతున్నా అని చెప్పి నువ్వు ఏదో హెవీ వెయిట్ తీసుకొని పోయినావు అనుకో, ఆగమయ్యేది నీ బాడీయే, ఆగమయ్యేది నువ్వే. సో అట్లా కాకుండా చూడండి, బైసెప్లో 2 వేరియేషన్ చాలు, బ్యాక్ బైసెప్ కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఫిట్నెస్ రిలేటెడ్గా, లేదు ఏమైనా క్వశ్చన్స్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ చేయండి అందులో. లేదు ఇంకా కొన్ని ఏమైనా నా గురించి ఇంకేం తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్నే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి ఏమైనా షేర్ చేయండి. ఇట్లా షేర్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొద్దిగా బూస్ట్ వస్తుంది. మీరు కామెంట్స్ ఇట్లా చేయడం వల్ల ఏమైతే నేను కూడా ఎక్కువ నేర్పిస్తూ ఉంటాను, ఇంకా ఎక్కువ చెప్తూ ఉంటాను అనమాట. సో ఇది అనేది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ. బాయ్ గాయ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.